సో, అన్ని రంగాల్లోకి ముందున్నది ఫార్మా రంగం. ఎందువల్లంటే ఎవరికైనా సరే వ్యాధి వస్తే ఖచ్చితంగా టాబ్లెట్ వాడాల్సిందే. లేదనుకుంటే ఏదైనా సరే అది ఆయుర్వేద అయినా, హోమియోపతి అయినా సరే ఏదైనా సరే మనం మాత్ర వేసుకోవాల్సిందే. మరి అటువంటి ఫార్మా రంగం వైపు ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడొచ్చినటువంటి పెద్ద తంటాలు ఏందంటే ఫార్మా రంగంలోనే ఈ ఆర్ఎంపీ వ్యవస్థ కూడా ఉంది అని చెప్పేసి ఒక రకంగా చెప్పుకోవచ్చు. హాస్పిటల్లో ఒక కాంపౌండర్గా అంటే మేల్ నర్స్గా కానీ ఫీమేల్ నర్స్గా కానీ పనిచేయాలంటే కనీసం 10th క్లాస్ ఉన్నట్లయితే వాళ్ళు అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారి పర్యవేక్షణలో అతనికి ప్రథమ చికిత్స చేయడానికి అవకాశం కల్పించి హాస్పిటల్లో పనిచేయించుకుంటారు. అలా ఓ 10 సంవత్సరాలు గడిచిపోయింది. మరి అతను ఆ 10 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి అనుభవంతోటో లేక 5 సంవత్సరాలు నేర్చుకున్న అనుభవంతో అతను తెలివితేటల కొద్దీ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి సొంతంగా పెట్టుకోవాలని ఆలోచిస్తాడు. ఈ సొంతంగా పెట్టుకునే క్రమంలో అతనికి ఏం చేయాలి అనేటువంటిది తెలియదు. కారణం ఏంటంటే ఎటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏమేం చేయాలి అనేటువంటిది తెలియదు. అయితే ఈ క్రమంలో కొంతమంది కొన్ని విధాలైనటువంటి సర్టిఫికేట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సొసైటీస్ నుంచి అంటే బయట ఎన్జిఓస్ నుంచి కానీ లేదనుకుంటే రెడ్ క్రాస్ నుంచి కానీ సెయింట్ జాన్ అంబులెన్స్ వారి నుంచి కానీ ఏ సర్టిఫికేట్ తీసుకుంటే మంచిది అనే విషయానికి వస్తే రెడ్ క్రాస్ మరియు సెయింట్ జాన్ అంబులెన్స్ వీరిరువురు ఇచ్చేటువంటి ఈ 2 సర్టిఫికేట్స్ కూడా వీరు ప్రథమ చికిత్స చేసుకోవటానికి కానీ లేదనుకుంటే ఆథరైజ్డ్ సర్టిఫికేట్గా మనం తెలుసు. ఎందువల్లంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇద్దరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా సరే వారు ప్రథమ చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఓకే. అయితే ప్రథమ చికిత్సలో కొంతమంది ఏమంటారంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ వ్యాలిడ్, లోకల్గా ఇచ్చేటువంటి సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు అని అంటున్నారు. లోకల్గా ఇస్తున్న సర్టిఫికేట్ ఎవరు? రెడ్ క్రాసే కదా. ఢిల్లీ నుంచి ఇస్తుంది కూడా ఎవరు? రెడ్ క్రాసే కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఢిల్లీది లోకల్ది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మనకు కావాల్సింది సంస్థ. అది రెడ్ క్రాసా, సెయింట్ జాన్ అంబులెన్సా అనేటువంటిది చూడండి. అయితే లోకల్గా ఇచ్చేటువంటి కొన్ని సర్టిఫికేట్స్ అంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్, స్టాండర్డ్ ఫస్ట్ ఎయిడ్ ఇలాంటి సర్టిఫికేట్స్ మనం వైద్యం చేసుకోవడానికి మనకు కొంచెం తక్కువ సర్టిఫికేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే దాంట్లో వచ్చేటప్పటికి కేవలం ప్రథమ చికిత్స కొంత లిమిట్స్ అంటే రోడ్డు మీద పోయే వాళ్ళని కాపాడటానికి లేదా అత్యవసర సమయంలో మనం హాస్పిటల్కి రిఫర్ చేయడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఆ సర్టిఫికేట్స్. అలా కాకుండా మనం ఒక 5 సంవత్సరాల పాటు మనం ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మరి మనం సొంతంగా ప్రథమ చికిత్స చేసుకోవాలనుకుంటే మరి అలాంటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ మనం తీసుకోవాలి? అప్పుడు మనకి ఓ డౌట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్స్ పేర్లు ఏంటి అనేటువంటిది. ఒకటి ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్, రెండోది వచ్చేటప్పటికి తర్వాత ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్, తర్వాత వచ్చేటప్పటికి సీనియర్ ప్రొఫెషనల్ ఇలాంటి సర్టిఫికేట్ ఓచరు పోతే మేడాలి. ఈ సర్టిఫికేట్స్ వచ్చేటప్పటికే సీనియర్ ప్రొఫెషనల్ వరకు మనకి లోకల్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ వాళ్ళు కానీ సెయింట్ జాన్ అంబులెన్స్ వాళ్ళు కానీ అంటే ప్రాథమికంగా అవసరమైనటువంటి మనకి సీనియర్ ప్రొఫెషనల్ కానీ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ కానీ ఈ 2 సర్టిఫికేట్స్ మనకి లోకల్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ వాళ్ళు ఇస్తుంటారు. అయితే ఈ ఓచర్ అనే సర్టిఫికేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది 5 సంవత్సరాల వ్యాలిడిటీతో ఉంటుంటాయి. ఈ సర్టిఫికేట్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఢిల్లీ వాళ్ళు అంటే వీరి స్థాయి అంటే అక్కడి నుంచి కారణం ఏంటంటే ఢిల్లీ వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి మనం ఎందుకు అంటున్నామంటే లోకల్గా ఇచ్చేటువంటి దానికి ట్రైనర్స్ అక్కడి నుంచి వస్తారు. ఆ ట్రైనర్ సర్టిఫై చేయాలి లేక ఆ ట్రైనర్ ఆథరైజ్డ్ ఉండాలన్నమాట. కాబట్టి మనం అక్కడి నుంచి మనం పిలిపించుకొని ట్రైనర్స్ వస్తారు. అయితే ఇవి కూడా కండక్ట్ చేసేది ఎవరంటే లోకల్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ వాళ్ళే. అంటే లోకల్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ వారి ద్వారానే ఈ ఢిల్లీ నుంచి సర్టిఫికేట్స్ అయినా సరే వచ్చేది. మరి అలాంటప్పుడు దీన్ని కండక్ట్ చేస్తుంది ఎవరు? రెడ్ క్రాస్ వాళ్ళే. సర్టిఫికేట్స్ ఇస్తుంది ఎవరు? రెడ్ క్రాస్ వాళ్ళే. కాకపోతే మనకి స్థాయి మారింది. అంటే డిప్లొమో, డిగ్రీ ఇట్లా తేడా ఉంటుంది కదా, అలా అనమాట. కాబట్టి మనం ప్రాథమికంగా మీకు ఎటువంటి సర్టిఫికేట్ ఫస్ట్ ఎయిడ్ లేదు అని చెప్పేసి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి ఏ రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చినా సరే సీనియర్ ప్రొఫెషనల్ కానీ ప్రొఫెషనల్ కానీ ఇవి ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు. అథారిటీ ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అనమాట. లోకల్గా అయినా సరే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ తీసుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు వచ్చేప్పటికి కేవలం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేటే తీసుకుంటే మనం కేవలం ప్రథమ చికిత్స అంటే ఎమర్జెన్సీ టైంలోనే మనం పనిచేసినట్లయితే మనకి భుక్తి గడవదు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. మరి అలాంటప్పుడు మనం సెలాన్ పెట్టుకోవాలి, చిన్న చిన్న ఇంజక్షన్ చేసుకోవాలి. ఇలా మరి అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మరి దానికి సపరేట్గా కోర్స్ ఏంటి, దానికి సపరేట్గా సర్టిఫికేట్ ఏంటి అనే విషయానికి వచ్చేటప్పటికి ఎసెన్షియల్ కమ్యూనిటీ హోమ్ నర్సింగ్ స్కిల్స్
అంటే మన కమ్యూనిటీలో అవసరమైనటువంటి ఇంటికి పోయి వైద్యం చేసేటువంటి ఒక చిన్న చిన్న ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో దాని స్కిల్స్ని మనకి నేర్పిస్తారు. ఇది కూడా కండక్ట్ చేసేది ఎవరంటే రెడ్ క్రాస్ వాళ్ళే. ఈ రెడ్ క్రాస్ వాళ్ళు, సెయింట్ జాన్ అంబులెన్స్ వాళ్ళే ఈ సర్టిఫికేట్ను కూడా, అంటే ఈ ట్రైనింగ్ను కూడా కండక్ట్ చేస్తారు. మరి అలాంటప్పుడు అంటే మనం ఓవరాల్గా మనకు కావాల్సింది ఏంటి, కేవలం ఫస్ట్ ఎయిడే కాదు, ఫస్ట్ ఎయిడ్తో పాటు మనకి హోమ్ నర్సింగ్ స్కిల్స్ కూడా సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ రెండు సర్టిఫికేట్స్ ఎవరైతే ఇస్తున్నారో వారి సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుందంట. అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించు, ఆ సర్టిఫికేట్ వైపు మనం మొగ్గు చూపించు అనమాట. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంది సార్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఓకే కాదని చెప్పట్లేదు, అది కూడా వ్యాలిడే. కానీ హోమ్ నర్సింగ్ స్కిల్స్ కూడా ఉందంటే ఇట్లా డిఎంహెచ్ఓలు ఎవరన్నా అడిగినప్పుడు నువ్వు హోమ్ నర్సింగ్లో చేసావా, ఎవరి ద్వారా చేసావు, కనీసం నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా, కనీసం సర్టిఫికేట్ కోర్స్ అన్నా చేసావా అని చెప్పి అడుగుతారు. ఈ గ్రామీణ వైద్యులు వాళ్ళ అంటే వాళ్ళ భుక్తి ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి వైద్యం పరంపరగా నేర్చుకున్నాం కదా. మరి అలాంటప్పుడు మనకి భుక్తి ఏంటి అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్లో నేర్చుకొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేర్చుకొని వారి అనుభవంతో ఇక్కడ వైద్యం చేస్తారే తప్ప మిగతా ఏది సొంతంగా వాళ్ళు ప్రయత్నాలు చేయరు, ఆపరేషన్లు చేయరు. కానీ వీళ్ళ మీద మాత్రం ఒక నానుడు అనేటువంటిది ఒక పరంపరంగా వస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళకి సెక్యూరిటీ లేదు. మనం ఏ కోర్స్ చేస్తే మంచిది అని ఎడ్యుకేషన్ పరంగా చూసుకునేటప్పటికీ కనీసం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ చేస్తే వీళ్ళు నర్సింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. అంటే వీళ్ళు బయట ప్రథమ చికిత్స చేయడానికి అబ్జెక్షన్ ఉండదు అనమాట. అంటే చాలామంది సిఎంఎస్సీ చేస్తే మంచిదా, బీఫార్మసీ చేస్తే మంచిదా, ఎంఫార్మసీ చేస్తే మంచిదా, ఇవన్నీ ఫార్మా రంగంలో వచ్చేటప్పటికీ బీఫార్మసీ ఎంఫార్మసీలు ఫార్మా రంగంలో. మనకి డిప్లొమా మెడికల్ షాపుల్లో వచ్చేటప్పటికి కనీసం డిప్లొమా చేస్తే మంచిది, అంటే డీఫార్మసీ చేస్తే మంచిది. అదే నర్సింగ్ స్కిల్స్కి వచ్చేటప్పటికి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ చేస్తే మంచిది. ఈ సిఎంఎస్డి సంగతి ఏం సార్ అంటే ఈ 10th క్లాస్ కూడా లేకుండా ఉన్న వాళ్ళు బాగా ఓల్డ్ పీపుల్ ఉంటారు, అంటే పెద్దవాళ్ళు అయిపోయి ఈ ట్రీట్మెంట్ రంగంలోనే ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి సిఎంఎస్డి మంచిది. అంటే మనకు వచ్చేటప్పటికి మనకు కొంచెం చదువు ఉంది కదా, డిగ్రీ ఉంది, 10th ఉంది కదా, ఇంటర్మీడియట్ ఉంది, ఇట్లా అనుకున్న వాళ్ళైతే ఇంటర్మీడియట్ బేస్ తోటి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ చేస్తే నర్సింగ్ స్కిల్స్లో డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే హోమ్ నర్సింగ్ స్కిల్స్లో సర్టిఫికేట్ కానీ ఎటువంటి అవసరం లేదు అలాంటి చేసిన వాళ్ళు. అట్లా కాకుండా ఫిజియోథెరపీ చేశాను సార్ నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ మరి హోమ్ నర్సింగ్ స్కిల్స్లో కావాలి. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఓకేనా. అంటే కనీసం నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా ఏదైనా సరే వైద్య రంగంలోకి రావాలి అంటే ప్రథమ చికిత్స చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవే నా తత్వం అని చెప్పేసి అనుకొని సేవాభావంతో ముందుకొచ్చి హాస్పిటల్లో పనిచేసి ఆ అనుభవంతో ప్రథమ చికిత్స చేయాలి అనుకుని వచ్చే సోదరులందరికీ ఏంటంటే కనీసం ఫస్ట్ ఎయిడ్ అంటే సీనియర్ ప్రొఫెషనల్ కానీ లేకపోతే ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ కానీ తీసుకోండి. రెండోది వచ్చేటప్పటికి హోమ్ నర్సింగ్ స్కిల్స్లో సర్టిఫికేట్ తీసుకోండి, ఇవి చాలా ఉపయోగపడతాయి మీకు. రెండోది వచ్చేటప్పటికి దీని తర్వాత ఢిల్లీ వాళ్ళు ఇచ్చేటువంటి ఓచర్ సర్టిఫికేట్, తర్వాత వచ్చేటప్పటికి ఇంకా పర్మనెంట్ సర్టిఫికేట్, ఇవి మెడాలియన్. ఈ సర్టిఫికేట్స్ వచ్చేటప్పటికి సూపర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే సర్టిఫికేట్ మన కరోనా టైంలో ఆపేసింది అనమాట. అంటే కారణం ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వల్లే ఆపిందంతే కానీ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేదు. లోపల ఉన్నటువంటి రెడ్ క్రాస్ వాళ్ళు, సెయింట్ జాన్ అంబులెన్స్ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు ఢిల్లీ తోటి. ఢిల్లీ చైర్మన్ అంటే నేషనల్ చైర్మన్ తోటి ఇట్లా మళ్ళీ వీళ్ళకి ఇద్దాము, ట్రైనింగ్ ఇద్దాము అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ట్రైనప్ చేస్తారనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మనం ప్రాథమికంగా మనం చేసేటువంటి సర్టిఫికేట్ దానికి 2 years 3 years వ్యాలిడిటీలు ఉంటాయి కాబట్టి వాటి టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం సెక్యూరిటీగా మనం ఈ సర్టిఫికేట్స్ అనేటువంటిది మన దగ్గర పెట్టుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందువల్లంటే మనకి అది తప్ప ఇంకేమీ తెలియదు. అంటే వైద్య వృత్తి తప్ప మనకేం తెలియదు కాబట్టి మనం ఏం చేయలేము. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనం ఎటువంటి తప్పులు చేయకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా మనం మానసికంగా దృఢంగా ఉండటానికి, బలంగా ఉండటానికి అప్పుడు ఖచ్చితంగా మనకి సర్టిఫికేట్లు అవసరం. నేను ఎందుకని చెప్తున్నానంటే సపోజ్ ఒక యుద్ధంలోకి వెళ్తున్నాము, నీ దగ్గర ఒక కత్తి ఉంది, అప్పుడు ధైర్యంగా ఒక్కరిని పొడవగలించిన ఒక ధైర్యంతో నేను యుద్ధంలో దిగుతాం. అదే నేను యుద్ధంలో ఒంటరిగా వదిలిపెడితే ఎటువంటి ఆయుధం అనేటువంటి నీ దగ్గర లేనప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎవడన్నా పొడుతాడేమో పారిపోదామేమో అన్నట్లు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు ఇటువంటి సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళు ధైర్యంగా హ్యాపీగా పర్మిషన్స్కి లోబడి వైద్యం చేసినట్లయితే, అంటే గ్రామీణ వైద్యం చేసినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత అతి త్వరలో ఈ సెంట్రల్ నుంచి వచ్చేటువంటి అంటే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా వారు చైర్మన్స్ వారు కూడా అంటే ప్రతి జిల్లా నుంచి రెడ్ క్రాస్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, మళ్ళీ సర్టిఫికేట్స్ ఇట్లా ఇష్యూ చేయండి సార్ ఇలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి అది కూడా త్వరలో జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేద్దాం. అప్పుడు వీళ్ళందరూ ఓచర్కి అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఆల్రెడీ సీనియర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి అవి రెడ్ క్రాస్ వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మరి ఓచర్ సర్టిఫికేట్స్కి మనం అందరం తీసుకోవచ్చు.
కొంతమంది వచ్చేటప్పటికి ఎందుకు సార్ ఇన్ని సర్టిఫికేట్స్ ఒకేసారి డైరెక్ట్గా అది ఇవ్వచ్చు కదా అంటే, వీళ్ళు ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం, సీనియర్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకుంటాం, ఒక 3 ఇయర్స్ వ్యాలిడిటీ లేక 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో సర్టిఫికేట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ 5 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా సార్, నేను ఎగ్జామ్ పెడితే అద్భుతంగా రాస్తానని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు నీ బ్రెయిన్ని షార్ప్నెస్ చేయటం, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేయటం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం. ఈ అప్డేట్ వల్ల నువ్వు జనాల్లో ఉంటావు, ఈ అప్డేట్ వల్ల ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ తెలుసుకుంటావు అన్న ఉద్దేశంతో, అంతేకాని నీకు డైరెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేక కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఎందుకు ఇంత టైం ల్యాప్స్ అవుతుంది, ఎందుకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వ్యాలిడిటీలు ఎందుకు సర్టిఫికేట్స్ ఉంటాయని చెప్పినటువంటిది వారి యొక్క మెయిన్ ఉద్దేశం అదే. ఓకేనా. అంటే నువ్వు ఎప్పటికప్పుడు వృత్తిలో, అంటే వైద్యం చేసేటువంటి వృత్తిలో, మందులు అందించేటువంటి వృత్తిలో ఎప్పటికప్పుడు నువ్వు రిఫ్రెష్ అవుతావు అన్నటువంటిది వారి ఉద్దేశం అనమాట. తర్వాత నీకు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పటికి అప్పటికి 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్ అయ్యేటప్పటికి నువ్వు వైద్య వృత్తిలో నిష్ణాతులుగా మారిపోతావు. అంటే అప్పుడు నువ్వు ఏ తప్పు చేయవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రజల ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసినటువంటిది వారి ఉద్దేశం అనమాట. కాబట్టి రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చేటువంటిది, సెయింట్ జాన్ వాళ్ళు ఇచ్చేటువంటిది, లోకల్గా ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా, అంటే ఐ మీన్ బేసిక్, ఫస్ట్ బేసిక్, స్టాండర్డ్ అట్లా కాకుండా ప్రొఫెషనల్ స్థాయి, ప్రొఫెషనల్, సీనియర్ ప్రొఫెషనల్ ఇట్లాంటి వాటికి మనకు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.